ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా. ఏరియా బోసిపోయినట్టుందా? అవును బ్రో, బోసిపోయింది. ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా? ఏంటి ఫీలింగా? అంత సీనే లేదు. మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో. నో సెంటిమెంట్స్ బ్రో. అటు చూడు, సీనియల్ రాణి పాత బస్తీ కుర్రాలతో మాట్లాడుతుంది బ్రో. వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో? మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో. ఏంటో తెలుసుకుందాం. ఏ సాధన, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? రే, అదెందుకురా మీకు? మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి. వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగిలించి తెస్తామని చెప్పారు. నాకు వేరే చోటు ఉద్యోగం వచ్చింది. 1 lakh శాలరీ. సర్టిఫికెట్స్ మస్ట్. అడిగితే ఎలాగో ఇవ్వరు. అందుకే ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. మా వాళ్ళేగా నీకు పరిస్థితి. మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. ఏంటి సిలిండర్ ఆలోచిస్తుంది? ఒక్క నిమిషం. యా రే, పోండ్రా. యాక్చువల్లీ పంచర్ వాట్ ఏంటి మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా? హలో బ్రదర్, నీళ్ళంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం. బయలుదేరు. మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా? పొర్రా. ఏంటి ఏరియా గీరియా అంటున్నా? మాతో పెట్టుకున్నావు అనుకో. బాగా చూసుకోండి. కుంఫ్ అంటే ఏంటో తెలుసా? మా బ్రో బ్లాక్ బెల్ట్. రే బావా, ఏంట్రా గారడి చేస్తున్నాడు? ఒక్కడేద్దాం. బ్రో భయపడిపోయారు బ్రో. అంత భయం ఉండాలి. ఇప్పుడే చూసుకోరా, తర్వాత ఎందుకు? ఈడొకడు. సార్, అక్క బాగుందా సార్? ఏందమ్మా, ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు. అవును సార్. ముస్తఫా ఇడిచిపెట్టకు, చాలా బ్రిలియంట్ బాయ్. ఆడియో తీఫుని పట్టుకోకుండా నిద్రపోడు. అయితే చివరి వరకు తమ పట్టుకోరు. మనోని మకంలో కళ తాండా మాడుతుందిలే. ఏని ఏరియా ఇన్స్పెక్టర్ గా ఉన్నంత వరకు మనకి ప్రాబ్లం ఉండదు మావా. చూడు పట్టాసు, సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్ చేసి వచ్చేసి నా ఫైల్ మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది. బ్రో, అమ్మాయి సైలెంట్ అయినా థాట్స్ వైలెంట్ బ్రో. ఓ, అర్థమైంది. అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలెట్టేసి వచ్చేసారు. ఇదేగా నీ ఫైలు, ఇదిగో. థ్యాంక్ యూ. పర్లేదు, ఉద్యోగం వెంటనే మానేయకు, సరేనా? కొద్ది రోజులు వెళ్లి నిదానంగా మానేస్తే డౌట్ రాదు, ఓకేనా? పిలిచావా? లేదే. పర్లేదు గానీ, పంచరేమో మావ నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా, తనకి నీ మీద ఫీలింగ్ వస్తుందేమో, జాగ్రత్త అన్నాడు. సిలిండర్ బేసిక్లీ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ నాన్ సెన్స్. పోరా. కూల్ బడి, థ్యాంక్ యూ. ఆ పోరు నన్ను పోరా అంది. వద్దు, కంప్లైంట్ ఏవద్దు సార్. ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం. నీలన్, నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను. ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో 6 ఏళ్లు ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలుకి మార్చారు. ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను. హలో, రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్. అవును మేడం, చెప్పండి. సార్, మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్. తను 4 రోజుల ముందు రిలీజ్ అయింది. థ్యాంక్ యూ. నీలన్, తను రిలీజ్ అయి 4 రోజులైంది. నువ్వు అనుమానించింది కరెక్టే, వచ్చింది కన్యాకుమారి. గొలుసు నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు. ఆ అమ్మాయి మనకు సెట్ అవుతుంది నాన్న. తనకేమో 70K, తనకి మంత్లీ 90K సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు. ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి కష్టపడ్డవా నాన్న? దొంగతనం చేయడం మామూలు మ్యాటరా? అదెంత కష్టం. అవును, మన వృత్తి కష్టమే. అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే. లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే. నానా, నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రా. థ్యాంక్ యూ బడి. అదంతా సరే గాని, లవ్వు లేదు, డబ్బు లేదు, ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే. సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా కెమెరా చూడగానే ఈయ నికిలించడానికి మేమన్నా జూలో ఉండే కోత. ఎవడ్రా వీడు కోతిలాగే ఉన్నాడు? సార్, ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది. డాడ్, మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నిటిని బ్లాక్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు. ఏమైంది డాడ్? వాట్స్ హ్యాపెనింగ్? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇంకొకడు ఫేస్ ని కవర్ చేసుకుని క్లవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్. ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. సారీ సార్, లేట్ అయింది. ఎంఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. ఇదిగోండి సార్ ప్రసాదం. ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీనే కాల్ చేశారు. దాన్ని వదలకూడదు గంగా.
నిలన్, ఇది నాకు వదిలే. నువ్వు ఎంఎంఏ సంగతి చూడు. నమస్తే సార్. నాకు అనఫిషియల్ గా వచ్చేనే హెల్ప్ చేయాలి. ఏం సార్ హెల్ప్ గిల్ప్ ఏం చేయాలి సార్? నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కి పంపిస్తాను. అలాగే సార్. మీ వాళ్ళని పంపించి తను ఎక్కడుందో కనిపెట్టాలి. తప్పకుండా సార్. తను ప్రాణాలతో దొరికినా సరే, శవంగా దొరికినా సరే. అలాగే సార్. అమ్మా బండ్లో పేపర్స్ లేవమ్మా, పట్టుకుంటే వదలరమ్మా. మీరు వెళ్లాల్సిన చోటు దగ్గరేనమ్మా. ప్లీజ్ అమ్మా, దిగి నడిచెళ్ళిపోండి అమ్మా. ఏమా ఇలా రామా, రామా. ఇల్లు ఎక్కడా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే పక్కన కరీంనగర్. ఈ టైంలో ఎక్కడికి? మా చుట్టాలింటికి. ఏముంది బ్యాగ్ లో? ఏమీ లేదు, బట్టలే ఉన్నాయి. ఏది చూపించు. ఏముంది లోపల? సిలిండర్ కాల్ చేస్తున్నారా? ఒక నిమిషం ఉండు. హలో. తీసుకురావడానికి ఒంటరిగా వెళ్ళమంటే కూడా ఎవరో లేడీని తీసుకెళ్ళా. నేనేమన్నా తీసుకుపోలా. తీసుకుపోలా. సరే, కేర్ఫుల్ గా ఉండు. మమ్మల్ని చూసుకోవడం మాకు తెలుసు సార్. నేను ఒకసారి ఊతాను సార్, ప్లీజ్ సార్. నేనా? రే ఉండరా, నాన్నే ఫస్ట్ రా. జాగ్రత్త, మిషన్ ఊదపోయి మింగేస్తావేమో. ఎక్కడదమ్మా ఇంత డబ్బు? నాదేనండి. మళ్ళీ చేస్తాను, పెట్టే. స్టేషన్ సార్ ఏం సార్, తోలే వాళ్ళకైతే తాగకూడదు, వెనక కూర్చొని వచ్చే వాళ్ళు తాగొచ్చు కదా సార్. మీకు కావాల్సిందేగా, తీసుకోండి ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, పోను సార్, పోను సార్. నన్ను వెళ్ళి ఇంటికి వస్తా. వచ్చేటప్పుడు నాకు ఒక వాటర్ పట్టరా సార్. ఆవిడ దగ్గర బోల్డంత డబ్బు ఉంది సార్. చూడడానికి అదో టైప్ గా ఉంది సార్. ఎవరు లేరే సార్? వెనకాల రమ్మన్నా సార్. ఇక్కడే ఉంది సార్. సార్ అది సార్ ఈవిడే సార్. సరిగ్గా చూసావా? ఈవిడేనా? అవును సార్, ఈవిడే సార్. చూడు, చూడ్డానికి వయసులో పెద్దదానిలో ఉన్నావు. మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఏంటి ఇవో. తిప్పుకుంటే బాగుండదు చెప్తున్నా, వదులు. జతాదవీకలంచల ప్రవాహ భావితస్థలే గలేవలంబ్య లంబితాంబుజాంగుతాంగమాలికం దమద్దమద్దమద్దమద్నినాదవాదమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. భయపడ్డావా? ఏదో మంచి మూడ్ లో ఉన్నాను, అందుకే వదిలేస్తున్నా. పో పో. అమ్మా, ఏం పీకింది. గల్సా, ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా? ఏంటి బ్రో, ఏదైనా వర్కౌట్ అయిందా? అదేం లేదు మావా. వెళ్ళానా, ఆవిడ మామూలు మనిషి కాదు మావా. ఓ 10-15 మంది సెట్ చేసి పెట్టింది. నేను మన స్టైల్లో ఒక ఆట ఆడుకొని వచ్చాను. నువ్వు? నేను మొత్తం చూసాలే. నువ్వు తోపులా బిల్డప్ ఇవ్వడం చూసాను, తోక ముడుచుకొని రావడం చూసాను. ఫీల్ అవుతున్నాడు కదా. ఉచ్చబోసుకోవడానికి ఆగినప్పుడు నేను గొలుసు చూసేసామే. ఎవరితోనూ చెప్పకు. నాన్నా, అదేదో పెద్ద రౌడీ బేబీలా ఉందే. ఇలా చూడు, మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు, చిక్కితే చీరేస్తారు. నీ ఎంతో పంచులు ఆపుతావా నాన్న? అది కాదు నాన్న, ఆవిడ దగ్గర చాలా డబ్బు ఉంది.